ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ఈ రోజు మనం వచ్చేసి కరెంట్ అఫైర్స్ లో భాగంగా గమనిస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019 ఈ యొక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది మామూలుగా జనవరిలో జరుగుతుంది. మామూలుగా 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి. సంవత్సరానికి 4 గ్రాండ్ స్లామ్లో మొదటిది ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రకారం. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి విన్నర్స్, ఇటు సైడ్ వచ్చేసి రన్నర్స్ ను రాయడం జరిగింది. ఇంకా గమనిస్తే ఈ యొక్క పేర్లను ఎలా గుర్తుపెట్టుకోవాలి, అనేక పరీక్షల్లో ఉండేది మనకు 4 గ్రాండ్ స్లామ్స్లే కాబట్టి 4 గ్రాండ్ స్లామ్స్ లో జరిగిన రన్నర్స్ ను విన్నర్స్ ను కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గమనించండి, ఇక్కడ ఎంఎస్ అనగా ఇక్కడ మెన్స్ సింగిల్ అండి, ఇక్కడ ఉమెన్స్ సింగిల్. ఇక్కడ ఎవరెవరు గెలిచారు, ఇక్కడ ఎవరెవరు ఓడిపోయారు రన్నర్ గా. నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్ అండి, ఇక్కడ మిక్స్డ్ డబుల్స్ కాదు, నెక్స్ట్ మెన్స్ డబుల్స్, అదేవిధంగా ఉమెన్స్ డబుల్స్, ఇక్కడ చివరిది మిక్స్డ్ డబుల్స్. అంటే ఈ యొక్క క్రమంను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ యొక్క క్రమమును ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నప్పుడు నేను ఈ యొక్క పేర్లను ఏ విధంగా నేర్పిస్తాను అనేది ఈ యొక్క పాఠ్యాంశం. గమనించాలి, ఇక్కడ మనకు పేర్లు మనకు తెలిసిన పదాలు జోడించి ఒక చిన్న కథను అల్లడం జరుగుతుంది. ఆ కథను అల్లే ముందు మీకు గమనించాలి, ఈ యొక్క పేర్లను 1కి 2 సార్లు ఖచ్చితంగా చదవాలి. అప్పుడు మాత్రమే మన మైండ్ ఈ యొక్క కథను చాలా ఈజీగా గ్రాస్పింగ్ చేస్తుంది. గమనించండి, ఇక్కడ మెన్స్ సింగిల్, ఉమెన్స్ సింగిల్ సీక్వెన్స్ ఉండాలి. రెండవది మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, చివరిది మిక్స్డ్ డబుల్స్. అవి క్రమం ఖచ్చితంగా రావాలి. ఆటోమేటిక్ ఈ యొక్క పేర్లన్నింటి కూడా నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గమనించండి, ఇక్కడ నోవాక్ జోకోవిచ్, ఇక్కడ మనకు తెలిసిన పేర్లు ఎలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇటీవల కాలంలో రన్నర్స్ మీద, విన్నర్స్ మీద ఇస్తున్నాడు. రన్నర్స్ మీద ఎలా ఇస్తారంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019లో మెన్స్ డబుల్స్ లో రన్నర్స్ ఎవరు అని అడగడం జరిగింది. అంటే చాలాసార్లు అడుగుతున్నారు. అంటే ఈ విధంగా విన్నర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా సార్ అంటే కుదరదు, రన్నర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎలా అంటే మనకు తెలిసిన పదాలను ముందు ఎలా జోడిస్తాను గమనించండి. ఇక్కడ నోవాక్ జోకోవిచ్ అంటే మనకు తెలిసిన పదం నవ్వాకు. నెక్స్ట్ నయోమి అనేది ఒక బైబిల్ సంబంధించిన పేరు నయోమి. ఒక పేరు నాగా పెడదాం. నెక్స్ట్ వచ్చేసి పియర్ మామూలుగా మనకు తెలియదు, పియర్ హ్యూగ్స్ హెర్బర్ట్. ఒకసారి మళ్ళీ పేర్లు చదువుదామా. నోవాక్ జోకోవిచ్, నయోమి ఒసాకా, పియర్ హ్యూగ్స్ హెర్బర్ట్, నికోలస్ మహత్, సమంతా స్టోసర్, జాంగ్ షూయ్, బార్బరా క్రెజ్కోవా, రాజీవ్ రామ్. ఇవి పేర్లు. మీరు కూడా నేను ఒకసారి చదివాను ఒక వీడియోలో కాబట్టి మీరు 1-2 సార్లు చదవాలి ఖచ్చితంగా. ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని 1-2 సార్లు చదివిన తర్వాత ఈ యొక్క కథను వింటే సింపుల్ గా 10 నిమిషాల్లోనే ఈ యొక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎప్పటికీ గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, ఆస్టా శర్మ ఆస్ట్రేలియా, జాన్ పాట్రిక్ స్మిత్ ఆస్ట్రేలియా, రఫెల్ నాదల్ తెలిసిన వ్యక్తే, పెట్రా క్విటోవా, హెన్రిక్ కాంటినన్, జాన్ పీర్స్, టిమియా బాబోస్, క్రిస్టినా మ్లాడ్నోవిక్. గమనించండి, ఇవి పేర్లు. అంటే మనకు కొన్ని తెలిసిన పేర్లు ఉంటాయి. ఇక్కడ నోవాక్ జోకోవిచ్, రఫెల్ నాదల్ తెలిసిన పేర్లు ఇక దాదాపు చాలా వరకు మనకు తెలియని పేర్లు ఉంటాయి. అయినా ఇబ్బంది పడే అవసరం లేదు. ఇక్కడ నయోమి అనేది పేరు, ఇక్కడ నోవాకు అనక మనం ఎలా తీసుకున్నామంటే మనకు తెలిసిన పదం నవ్వాకు అని తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫియర్ అంటే ఏంటంటే భయము అని కదా, అలా తీసుకున్నాం. నెక్స్ట్ నికోలస్ అంటే కోళ్ళు ఉన్నాయి కదా, కోళ్ళు కుక్కలు అంటారు కదా, కోళ్ళు తీసుకున్నాము. ఇక్కడ సమంత తెలిసిందే, మనకు తెలిసిన హీరోయిన్. ఇక్కడ జాంగ్ అంటే ఇక్కడ మనం జాగింగ్ తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ క్రేజ్ అని కదా, క్రేజ్ అనే పదం తీసుకున్నాం. అంటే మనకు తెలిసిన పదాలు మాత్రం తీసుకున్నాం. ఎందుకంటే మనకు తెలిసిన పదాలతోనే అక్కడ మనం ఒక లైన్, చిన్న వాక్యమును, అర్థవంతమైన వాక్యం నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ రాజీవ్లో రాజీ తీసుకున్నాం. అన్నిటికన్నా మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేర్లు 1-2 సార్లు చదవాలి అంటున్నాను. ఒకసారి గమనించండి, నోవాక్ జోకోవిచ్, నవ్వాకు నయోమి, సమంత అంటుందంట. ఏమనంటే ఇక్కడ చూడండి, ఈ సీక్వెన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకున్నప్పుడు ఇదంతా గుర్తుంటుంది. నవ్వాకు నయోమి ఫియర్ అవుతున్నాయన్ని, అంటే ఫియర్ అవుతున్నాయి కోళ్ళన్నీ, అంటే భయపడుతున్నాయి కోళ్ళన్నీ. భయపడుతున్నాయి పదం ఉపయోగించకూడదు, కేవలం ఫియర్ అవుతున్నాయి అంటే పియర్ హ్యూగ్స్ హెర్బర్ట్ పేరు వస్తుంది. ఫియర్ అవుతున్నాయి కోళ్ళన్నీ అని సమంత జాగింగ్ చేస్తూ చెప్పిందంట. చూడండి ఎంత సింపుల్ నేర్చుకోవచ్చు ఇక్కడ. గమనించండి, నవ్వాకు నయోమి ఫియర్ అవుతున్నాయి కోళ్ళన్నీ అని సమంత జాగింగ్ చేస్తూ చెప్పిందంట. చూడండి ఎన్ని పేర్లు వచ్చాయో. నవ్వాకు నయోమి, ఫియర్ అవుతున్నాయి కోళ్ళన్నీ అని సమంత జాగింగ్ చేస్తూ చెప్పిందంట. ఇప్పుడు మనకు ఈ యొక్క చిన్న పదం నేర్చుకుంటే నోవాక్ జోకోవిచ్, నయోమి ఒసాకా, ఓకేనా. నెక్స్ట్ ఫియర్ అవుతున్నాయి కోళ్ళన్నీ, పియర్ హ్యూగ్స్ హెర్బర్ట్, ఫియర్ అవుతున్నాయి కోళ్ళన్నీ, నికోలస్ మహత్ అని ఎవరు చెప్పారు? సమంత జాగింగ్ చేస్తూ చెప్పింది. సమంత స్టోసరు.
జాగింగ్ జాంగ్ షోయ్ జాంగ్ షోయ్ అంటే ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ పేర్లు ముందు మీ యొక్క నోటికి వచ్చి ఉండాలి. నోటికి రావాలంటే 1-2 సార్లు చదివి ఉండాలి. అలాంటప్పుడు ఈ కథ చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. నవ్వాకు నయోమి నీ నవ్వుకు ఫియరవుతున్నాయి కోళ్ళన్నీ అని సమంత జాగింగ్ చేస్తూ చెప్తుందంట. ఓకే, అలా అది ఈ యొక్క మ్యాటర్ ఇంతవరకు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిక్స్డ్ డబుల్స్ లో మీరు ఏ విధంగా విన్ అయ్యారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మామూలుగా బార్బరా క్రెజుకోవా, రాజీవ్ రామ్ గారు ఏం చెప్తున్నారంటే, మేము మాకు క్రేజ్ రావాలని రాజీ పడకుండా ఆడాము కాబట్టి మేము విన్నర్స్ అయ్యాము అని చెప్తున్నారు. ఓకేనా, దీనికి మిక్స్డ్ డబుల్స్ మీరెందుకు ఓడిపోయారంటే, మేము క్రేజ్ కోసం రాజీ పడకుండా ఆడలేదు, మేము ఎవరో పార్టీ ఇస్తామంటే ఆశపడి ఆడాము, పార్టీ కోసం ఆశపడి ఆడాము కాబట్టి మేము ఓడిపోయాము, రన్నర్స్ గా మిగిలాము. మీరెందుకు గెలిచారంటే మేము క్రేజ్ వస్తుందని రాజీ పడకుండా ఆడాము కాబట్టి మేము విన్నర్స్ అయ్యాము. క్రేజ్ కోసం రాజీ పడకుండా ఆడాము. క్రేజ్ అనగా బార్బరా క్రెజుకోవా. నెక్స్ట్ వచ్చేసి రాజీ పడకుండా అనగా రాజీవ్ రామ్. అంటే ఆల్రెడీ 1-2 సార్లు పేర్లు చదువుతాం కాబట్టి ఆ పేర్లలో మనకు చిన్న పదాలు. ఓకే, రాజీ పడకుండా అనగా ఏం తీసుకుంటాం, రాజీవ్ రామ్ అనే పదం వస్తుంది. క్రేజ్ కోసం ఆడాను అంటే ఏం తీసుకుంటాం, క్రేజ్ అనగా బార్బరా క్రెజుకోవా. 1-2 సార్లు చదివితే ఆటోమేటిక్గా పేరు అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు గమనించి ఇంతవరకు రన్నర్స్ నేర్చుకుందాం. గమనించండి, రఫెల్ నాదల్. రఫెల్ అనగా రఫ్ ఆడిస్తా. ఓకే, నెక్స్ట్ పెట్రా. ఇక్కడ కోళ్ళు కదా, కోళ్ళల్లో పుంజులు పెట్టలు ఉంటాయండి. ఇక్కడ కోళ్ళు తీసుకున్నాం కాబట్టి దీనికి సంబంధించిన పదం తీసుకుందాం. ఇక్కడ రఫెల్ రఫ్ ఆడిస్తా. నెక్స్ట్ పెట్రా అనగా పెట్టలు. ఇక్కడ హెన్రీ అనే పేరు తీసుకుందాం. ఇక్కడ జాన్ అనే పేరు తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హెన్రీ కాంటినన్, జాన్ పీర్స్. నెక్స్ట్ తిమియా అనగా తమాషా. ఇక్కడ తమాషా బాబు తీసుకుందాం. నెక్స్ట్ క్రిస్టియన్ అనగా కష్టం తీసుకుందాం. కష్టం అంటే మనకు తెలిసిన పదంలో వెళ్తున్నాం. కష్టం తీసుకుందాం. మ్లాడెనోవిక్. గమనించండి, ఇప్పుడు మనకు తెలిసిన పదాలతో ఎలా కథ అల్లుతాం గమనించండి. ఓకేనా, ఈ సీక్వెన్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మర్చిపోకూడదు. ఈ సీక్వెన్స్ ప్రకారం ఈ కథ వస్తుంది. ఓకేనా, అప్పుడు ఇలా గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క పదాలు మొత్తం అక్కడక్కడ కాదు, మొత్తం ఈ యొక్క పట్టిక మన మైండ్ లో ఉంటుంది. గమనించండి, ఇక్కడ రఫెల్ నాదల్ ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, రఫ్ ఆడిస్తా పెట్టల్ని అంటున్నాడు. పెట్టల్ని అనగా పుంజుల్ని పెట్టలు అంటారు కదా, రఫ్ ఆడిస్తా పెట్టల్ని అంటే ఇక్కడ హెన్రీ జాన్ ఏమంటున్నారంటే, తమాషా కాదా బాబు, ఆ పని చాలా కష్టం అంటున్నారు. ఓకేనా, ఒక చిన్న కథ ఎలా గుర్తుపెట్టుకోవాలి. రఫ్ ఆడిస్తా పెట్టల్ని, రఫెల్ నాదల్ పెట్టల్ని పెట్రా క్విటోవా అంటే ఒక అతనంటే, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హెన్రీ కాంటినన్, జాన్ పీర్స్ ఏమంటున్నారంటే, ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకో, ఈ పేర్లు కూడా గుర్తు రాకపోతే హెచ్ తో స్టార్ట్ అవుతుంది, జేతో స్టార్ట్ అవుతుంది. హెచ్ అనగా హెన్రీ, జే అనగా జాన్ పీర్స్. వీళ్ళు ఏమంటున్నారంటే, తమాషా కాదు బాబు టిమియా బాబుస్, తమాషా కాదు బాబు క్రిస్టినా మ్లాడెనోవిక్, కష్టము ఆ పని అంటున్నారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రఫ్ ఆడిస్తా పెట్టలు అంటే ఇక్కడ హెన్రీ జాన్ వీళ్ళిద్దరు ఏమంటున్నారు, తమాషా కాదు బాబు. ఓకేనా, రఫ్ ఆడించడం పెట్టల్ని తమాషా కాదు బాబు, అది పని కష్టం అని చెప్తున్నారు. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకున్నాం. ఈ యొక్క పట్టికంతా ఒకసారి నేను వివరిస్తా. గమనించండి, ఇక్కడ ఒకసారి గమనించండి. నవ్వాకు నయోమి ఫియరవుతున్నాయి కోళ్ళన్నీ అని సమంత జాగింగ్ చేస్తూ చెప్పింది. ఓకే, ఈ పట్టిక వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విన్నర్స్ వచ్చేసి, మీరు ఎందుకు మిక్స్డ్ డబుల్స్ విన్నర్ అయ్యారంటే, మేము క్రేజ్ కోసం రాజీ పడకుండా ఆడాము కాబట్టి మేము గెలిచాము, విన్నర్స్ అయ్యాము. ఇక్కడ మీరు రన్నర్ గా ఎందుకు ఓడిపోయారంటే, మేము ఆశపడి ఒక జాన్ పార్టిక్ స్మిత్ ఒక పార్టీ కోసం ఆశపడి ఆడాము కాబట్టి మేము రన్నర్ గా ఓడిపోయాము, రన్నర్ గా గెలిచాము అంటే రన్నర్స్ అయ్యాము అని చెప్తున్నారు. ఓకేనా, ఇక్కడ ఎందుకోసం, క్రేజ్ కోసం ఆడాము, రాజీ పడకుండా గెలిచాము. మీరు ఎందుకు ఓడిపోయారు, మేము ఆశపడి ఎవరో పార్టీ ఇస్తారంటే ఓడిపోయాము అని చెప్పచ్చు. ఇక్కడ వచ్చేసి రఫ్ ఆడిస్తా పెట్టల్ని అంటే వాళ్ళు వచ్చేసి హెన్రీ జాన్ వచ్చి అతనితో ఏమంటున్నారంటే, తమాషా కాదు బాబు తిమియా బాబు, ఆ పని చాలా కష్టము క్రిస్టినా మ్లాడెనోవిక్. ఈ విధంగా మనం ఒకసారి పేర్లన్నింటిని చదివిన తర్వాత ఈ యొక్క కోడింగ్ అనేది దీనికి పెట్టుకుంటే చాలా గుర్తుంటాయి. ఈ యొక్క టాపిక్ మీకు నచ్చట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే చేసి మీ యొక్క వీడియోస్ పొందగలరని ఆశిస్తూ ఇంతకు నమస్కారం.